ఎన్నికల సమయంలో ఓటర్లు పోలింగ్ బూత్కు వెళ్ళి ఓటు వేయబోయే ముందు అక్కడున్నటువంటి అధికారులు ఎడమ చేతి చూపుడు వేలుకు ఒక సిరా గుర్తు వేస్తారు. అది మనలో చాలామంది కూడా ఆ గుర్తు వేయించుకొని ఉంటారు. అది ఒక గుర్తే కాదు, ఒక్కసారి ఓటు హక్కు వినియోగించుకున్న వ్యక్తి మరొకసారి ఓటు వేయకుండా ఆపగలిగే ఆయుధం. 1962 నుంచి మన దేశంలో ఈ సిరా గుర్తుని ఎన్నికల సమయంలో అధికారులు ఉపయోగిస్తూ ఉన్నారు. ఈ సిరా గుర్తు వేసిన తర్వాత సుమారు 72 గంటల వరకు చెరిగిపోకుండా అలాగే ఉంటుంది. ఒక్కసారి ఓటు వేయడానికి పోలింగ్ బూత్కి వెళ్ళినటువంటి వ్యక్తికి ఈ గుర్తు వేసిన తర్వాతే వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అధికారులు అక్కడ అనుమతి ఇస్తారు. అది ఆ గుర్తు వేసిన 10 నుంచి 20 సెకన్లలోనే అది ఆవిరైపోయి ఆ గుర్తు అలా ఉండిపోతుంది. దాన్ని చెరపటం అంత ఈజీగా సాధ్యం కాదు. దానికి ప్రధాన కారణం అందులో 10% ఇంక్ ఉంటే 14 నుంచి 18% సిల్వర్ నైట్రేట్ ఉంటుంది. దీనివల్ల సన్లైట్ పడిన వెంటనే ఆ ఇంక్ ఒక గుర్తుగా మారిపోతుంది. అది ఎక్కువ సమయం ఉండటానికి అందులో సిల్వర్ నైట్రేట్ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఎన్నికల సమయంలో ఎవరైనా ఒక ఓటర్ ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత మరొకసారి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రయత్నం చేసినా, లేకుంటే ఎవరిదన్నా ఓటు దొంగతనంగా వీరు వేసేందుకు ప్రయత్నించినా అలాంటి అవకాశం వాళ్ళు ఉపయోగించుకోకుండా ఉండే విధంగా ఈ సిరా గుర్తు అయితే వాళ్ళని అడ్డుకుంటుంది. ఈ గుర్తు ఉండటం వల్ల అక్కడ ఉన్నటువంటి అధికారులు వాళ్ళని పట్టుకొని మరొకసారి ఓటు హక్కు వినియోగించుకోకుండా ఆపగలుగుతారు. అయితే ఈ సిరా ఏదైతే ఉందో దీన్ని కర్ణాటక ప్రభుత్వ రంగ సంస్థ మైసూర్ పెయింట్స్ ఒక ప్రయోగశాలతో కలిసి సంయుక్తంగా తయారు చేస్తుంది. మన దేశంలోనే కాదు, సుమారు ఒక 28 దేశాలకు కూడా ఈ పోలింగ్ సిరాని ఈ సంస్థ ఎగుమతి చేస్తూ ఉంది. చూశారు కదా ఈ సిరా వెనక ఎంత చరిత్ర ఉందో. ఒక పక్క ఈవీఎంలు వచ్చినప్పటికీ, సాంకేతికంగా అనేక మార్పులు జరిగినప్పటికీ, ఎన్నికల నిర్వహణలో అధికారులు సాంకేతికతను పెద్ద ఎత్తున ఉపయోగించుకున్నప్పటికీ ఈ సిరానైతే ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నారు. దానికి గల ప్రధాన కారణం ఈ సిరా వల్ల వేసినటువంటి గుర్తు మరొకసారి ఆ ఓటు హక్కు వినియోగించుకోకుండా ఆపడానికి చాలా ఉపయోగపడుతుంది అనేది ఎలక్షన్ అధికారులు చెప్తున్నటువంటి మాట. దానిలో భాగంగానే ఇప్పటికీ టెక్నాలజీ పెరిగినా సరే ఈ సిరా గుర్తుని అదేవిధంగా ఎన్నికల అధికారులు కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ పోలింగ్ సమయంలో వాడుతూనే ఉన్నారు.